లీకైన బాహుబలి 2 సినిమా కథేంటో మనము తెలుసుకుందాం. గిరిజన రాజు కూతురు దేవసేనని బాహుబలి ప్రేమిస్తాడు. కానీ ఆమె మాహిష్మతి రాజ్యానికి రావడానికి నిరాకరిస్తుంది. అందుకోసం బాహుబలి దేవసేనతోనే ఉంటాడు. బల్లాల దేవుడు బాహుబలిని ప్రోత్సహించి దేవసేనతో ఉండడం న్యాయమని చెప్పి రాజమాత శివగామికి మాత్రం లేనిపోనివన్నీ నూరిపోస్తూ ఉంటాడు. తద్వారా రాజ్యపెత్తనం తాను తీసుకుంటాడు. రాజ్యపెత్తనం దగ్గర నుంచి బాహుబలిని నిర్మూలించడానికి ప్రణాళికలు వేస్తాడు బల్లాల దేవ. కట్టప్ప కోటకి కాపలాగా ఉంటాడు. బల్లాల దేవుడి దండయాత్ర గురించి తెలిసిన దేవసేన బాహుబలి ఎదురెళ్తారు. బాహుబలిని చూసి సైన్యం చీలిపోతుంది. బల్లాల దేవుడి దుష్ట అనుచరులు ఒకవైపు, బాహుబలిని అభిమానించే సైన్యం ఒకవైపు. ఈ విషయం రాజ్యమాతకు చేరవేయగా ఆమె తీవ్రంగా ఆగ్రహించి రక్త సంబంధం కన్నా రాజ్యమే గొప్పదని బాహుబలిని బంధించి లేదా అంతం చేసి ఈ యుద్ధానికి ముగింపు పలకాలని ఆజ్ఞాపిస్తుంది. కట్టప్ప భారమైన మనసుతో రాజమాత ఆదేశాలతో యుద్ధభూమికి వెళ్తాడు. అప్పటికే యుద్ధం తీవ్రంగా జరుగుతూ ఉంటుంది. బల్లాల దేవుడు ఓడిపోతూ ఉంటాడు. బాహుబలి బల్లాల దేవుడిని జయించే సమయంలో కట్టప్ప బాహుబలిని చంపేసి రాణి ఆజ్ఞని పాటిస్తాడు. బల్లాల దేవుడి నుంచి తప్పించుకున్న దేవసేన రాజమాత వద్దకు న్యాయం కోసం బయలుదేరుతుంది. బల్లాల దేవుడు ఆమెని వెంటాడుతూ కోటకి చేరుకుంటాడు. దేవసేన తన బిడ్డను అప్పగించి జరిగిందంతా చెబుతుంది. రాజమాత పశ్చాత్తాపపడుతుంది. ఆ బిడ్డను కూడా చంపేస్తే శత్రుశేషం ఉండదని బల్లాల దేవుడు అతని తండ్రి అనుకుంటారు. కానీ రాజమాత శివగామి దేవి మాత్రం బిడ్డని తీసుకొని పారిపోతుంది. ఆమె విశ్వాసపాత్రులంతా అప్పటికే బాహుబలితో పాటు చావడమో అడవి పాలు కావడమో జరిగింది. రాజమాతకి దిక్కులేని పరిస్థితి. ఆమెను వెంటాడుతూ బల్లాల దేవుడి అనుచరులు కొండ కింద వరకు వస్తారు. బాలుడితో సహా రాజమాత నదిలో పడిపోయింది అని బల్లాల దేవుడికి చెప్తారు. అతడు దేవసేనను బంధించి కట్టప్పను విశ్వాస బంధంలో బిగించి అరాచక పాలన సాగిస్తూ ఉంటాడు. తమ బిడ్డను రక్షించుకోవడానికి అటవికులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రెండో బాహుబలి సహాయంతో వారు బల్లాల దేవుణ్ణి ఎలా ఓడించారు, మళ్లీ బాహుబలి ఎలా రాజయ్యాడు, దేవసేన రాజమాతగా మారి శివగామి ఆత్మకు శాంతి ఎలా చేకూర్చింది అన్నది ఊహించదగ్గ కథే కదా. ఇదే రాజమౌళి సృష్టించిన బాహుబలి ది కంక్లూజన్. ఈ కథ నిజమో కాదో తెలియదు కానీ బాహుబలి 2 మీద మాత్రం ఆసక్తి మరింత పెంచేలా ఉంది. మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.